హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈ రోజు మన షాప్సీ నుండి వచ్చిన కుర్తీస్ అనేవి చూసేద్దాం అన్నమాట. అది కాంబోస్ ఉన్నాయి కదా షాప్సీలో, ఆల్మోస్ట్ అన్ని కూడా కాంబోసే కుర్తీస్ అన్ని కూడా. సో నేను అవే తీసుకున్నాను. ఒక 4 పార్సెల్స్ ఉన్నాయి. 4 పార్సెల్స్ అంటే 8 కుర్తీస్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, దాని క్వాలిటీ ఎలా ఉంది అన్ని చూసేద్దాం. ఓకే, ఫిట్టింగ్ అండ్ మనం పెట్టిన ఆర్డరే మనకి వచ్చిందా లేదా అన్నది కూడా చూసేద్దాము. నేను ఆల్రెడీ చెక్ చేసేసాను. జస్ట్ మీకు చూపిస్తాను. రివ్యూ ఇస్తున్నాం కదా, అలాగే అన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాం కాబట్టి మన వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను వేసుకున్న ఈ కుర్తీ, ఇది కూడా ఫస్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ వేసేస్తూనే ఉన్నాను. అండ్ దీని క్వాలిటీ వావ్, సూపర్ ఉంది. ఇది నేను సైజ్ అయితే చేసుకోలేదు, అందుకని నాకు ఇలా లూజ్ గా ఉంది. నాకు అన్ని మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి, ఎందుకంటే నేను అన్ని మీడియం సైజే పెట్టాను. స్మాల్ సైజ్ లేవన్నమాట. ఆల్మోస్ట్ నేను పెట్టిన అన్నట్లో కూడా మీడియం నుండే స్టార్ట్ అయ్యాయి సైజెస్ అనేవి. సో స్మాల్ ఎలాగో లేదు, సైజ్ చేస్తున్నాం అని చెప్పి మీడియమే పెట్టాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదా, దీనికి చాలా బాగుంది. అండ్ కిందన కూడా అంచుకి ఏం లేదు, ప్లెయిన్ ఉందన్నమాట. దీంతో పాటు పేరు వచ్చేసి గ్రీనిష్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. నేను ఇలా జస్ట్ ఓపెన్ చేస్తుంటాను, ఇది మాత్రం ఓపెన్ చేస్తలేదు. అంటే మనం పెట్టినవి వస్తాయా లేదా అన్నట్టుగా చూసాము. నాకు 2 ప్రొడక్ట్స్ అయితే నేను పెట్టినట్టు కాలేదు, చూపిస్తాను. అండ్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది, దీనికి కాంబో అనమాట. ఇది చూసారా, బియ్యం అంటే 38, అందుకే నాకు ఇంత లూజ్ గా ఉంటున్నాయి. నేను ఇంత లావు ఎక్కడ ఉన్నాను. ఇది కూడా సేమ్ ఇదే మెటీరియల్ వచ్చింది. నాకు దీన్ని ఏమంటారో తెలీదు. కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఉంటది కదా అదే, బట్ ఎక్కువ కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. అండ్ అస్సలు కాలేట్లేదు, సమ్మర్ లో వేసుకుంటే చచ్చిపోతారు. దీన్ని కూడా వేర్ చేసి చూపించేస్తాను, చూసేయండి. సో ఇది కాస్ట్యూమ్ నాకు ఇలా ఉంది. ఇది లూజ్, నేను ఇలా వేసుకుంటాను యాక్చువల్లీ. సో ఇంత సైజ్ చేయాలన్నమాట. అండ్ నేను వేసుకునేటప్పుడే చూసాను, ఈ వెనకాల ఫ్లవర్ ఉంది ఇక్కడ, చూసారా. ఎస్, ఇది కూడా బానే ఉంది. ఆల్రెడీ ముందు వేసుకున్న కాస్ట్యూమ్ లాగే ఉంది, గుడ్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, ప్రోడక్ట్స్ కాదు, పార్సల్ వచ్చేసి ఇది అనమాట. ఇందులోని 2 ఉన్నాయి, ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి ఎల్లో. నేను యాక్చువల్లీ పెట్టింది అయితే గ్రీన్ అండ్ ఆరెంజ్ పెట్టాను, నాకు ఎల్లో ఇచ్చారు. ఆ ఎల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఎన్ని ఇయర్కొని ఎల్లో నేను. అండ్ ఇది చాలా తక్కువ రేట్ అనమాట, చాలా అంటే చాలా తక్కువ రేట్. బట్ ఇది అంత లావులేదు, నాకు అలా అనిపిస్తుందా. కానీ ఈ ఎల్లో ఎందుకు మాసిపోయినట్టు అనిపిస్తుంది నాకు చూడడానికి, వై, బట్ అలాగే అనిపిస్తుంది. దారం మొక్కలు ఇవన్నీ చెత్తలా ఉంది. ఓకే, వేసుకుంటే బానే ఉంటది, నేను సైజ్ చేస్తూనే వేసుకోవాలి. అండ్ దీనికి ఎడ్జెస్ వచ్చేసి ఇలా ఇచ్చాడు, సేమ్ ఇలాంటి టైప్ నా దగ్గర ఎల్లో ఉంది, మళ్ళీ ఇల్లోనే ఇచ్చాడు. అందుకనే చెప్పాను కదా 2 ప్రొడక్ట్స్ నాకు సేమ్ రాలేదు అని. నేను ఆరెంజ్ గ్రీన్ పెడితే అది ఎల్లో అండ్ ఆరెంజ్ వచ్చింది. ఎస్, పర్లేదు, ఇట్స్ ఓకే. ఇది ఎలా ఉందో వెయిట్ చేసి ఇచ్చేస్తాను, చూసేయండి. సో ఈ ఎల్లో కాస్ట్యూమ్ ఎలా ఉంది, అండ్ నాకు చాలా లూజ్ ఉంది. నాకు సైజ్ ఇలా చేస్తే ఇట్స్ పర్ఫెక్ట్ అనమాట. బానే ఉంది, వేసుకుంటే చెప్తాను కదా లుక్ చాలా బాగుంటది, సూపర్ గా ఉంది. సో వెల్, ఇది వాట్ ఇట్ అనమాట. ఓకే, అండ్ దానికి కాంబో వచ్చేసి ఆరెంజ్. ఈ ఆరెంజ్ కూడా సేమ్ మెటీరియల్. నేను ఇందాక దానికి మెటీరియల్ చెప్పలేదు కదా ఎల్లో దానికి, అది ఇది సేమ్ మెటీరియల్. అన్ని కూడా ఇలా బూజు పట్టినట్టు ఉన్నాయి. నిజంగానే బూజు పట్టినట్టు ఉన్నాయి అక్కడక్కడ. ఇది ఇంకా డర్టీగా ఉంది, ఎల్లో కన్నా ఆరెంజ్ ఉంటుంది. కొత్త మెటీరియల్ అనేది స్మెల్ వస్తుంది, బట్ దారం లేదు ఇంకా. ఇది గీతలు ఉన్నాయి కదా, ఆ గీతల్లాగా కనిపిస్తున్నాయి. అండ్ సీట్లు అయితే అలా కాదు, బట్ చాలా లైట్ మెటీరియల్. కానీ ఇది కూడా చాలా ఏంటి అంటారు, దల్సరగా ఉందన్నమాట. సమ్మర్ లో వేసుకోవాలంటే అయిపోతాం. ఇది కూడా వేర్ చేసి చూపించేస్తాను, చూసేయండి. సో ఆరెంజ్ అయితే సేమ్ ఎల్లో లాగే ఉంది, సేమ్ లూజ్ ఉంది. ఇది కొంచెం టైట్ ఉంది అనమాట. నేను ఇది పెద్ద టైట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంకా 1 ఇంచ్ మాత్రమే టైట్ చేసేసరికి నాకు పర్ఫెక్ట్ ఉంది. హ్యాండ్స్ మాత్రం 1 ఇంచ్ అయితే అవ్వదు, 2 ఇంచెస్ చేయాలి ఖచ్చితంగా.
సో ఇది కూడా వాటితే గుడ్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మళ్ళీ ప్రోడక్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్ పెట్టానంటే ఆ రేట్కి వచ్చి బాగానే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మనకి లోకల్లో అంత తక్కువ రేట్కి కుకీస్ అనేవి దొరకవు. బట్ షాప్స్ లో దొరుకుతున్నాయంటే బెటరే కదా. అండ్ నాకు ఏ కుట్టి అయినా సరే మహా అయితే ఒక 5 times వేసుకుంటా. తర్వాత అవి పక్కన పడేస్తాను. మా అమ్మ అనాథాశ్రమానికి ఇస్తుంది అనమాట. అది వాళ్ళు వస్తారు కలెక్ట్ చేయడానికి. నాకు పాత బట్టలు ఉంటాయి పక్కన చెప్పి నేను 5, 6, 7 అలా వేసుకుని, అంటే అవి కూడా షూట్లకి. నేను నార్మల్ గా ఉన్నప్పుడు నైట్ డ్రెస్ లోనే ఉంటాను. బయటకు వెళ్తే జీన్లు టీ షర్ట్లు వేసుకెళ్తాను, కుర్తీలు అయితే వేసుకెళ్ళను. సో అందుకని అంత అవసరం ఉండదు. ఓన్లీ షూట్ల కోసమే తీసుకుంటాను కాబట్టి ఈ రేటింగ్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్, నాకైతే అద్దరిపోతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది నాకు. అండ్ నేను అన్నిటికి వైట్ కలర్ బార్డర్ వచ్చినవి ఇవే తీసుకున్నాను. నేను అన్నిటికి వైట్ లెగ్గిన్ వేసుకోవాలి. ఆల్రెడీ అది నాశనం అయిపోయింది వైట్ లెగ్గిన్. ఇప్పటి వరకు వాడి దాన్ని నాశనం చేశాను. మళ్ళీ వైట్ లెగ్గిన్ తీసుకోవాలి. ఆల్రెడీ 2 ఉన్నాయి, 2 నాశనం అయ్యాయి. ఇది బార్డర్ ఇలా ఇచ్చాడు సింపుల్ గా. సో ఇంకేం కలిసి మీకు కూడా వేట్ చేసి చూపించేస్తాను, చూసేయండి. ఓ మై గాడ్, నైట్ ఇలా ఉంది నాకు. ఇది ఇంత లూజ్, చాలా ఎక్కువ లూజ్ ఉంది. ఇలా ఉంటే ఓకే గుడ్. ఐ మీన్ నాకు చేతులు కూడా చూడండి ఎంత లూజ్ గా ఉందో. ఇదే అనుకుంటా కదా 40 సైజ్ లో వచ్చింది. సో అందుకని ఎంత లూజ్ ఉంది. ఇలా పట్టుకోవాల్సి వచ్చింది. వెనకాల ఎలా ఉందంటే ఒక చీరను మాడతట్టినట్టు ఉంది. అంత లూజ్ ఉంది నాకు. బట్ యా, ఇది కూడా వాటి ఎందుకంటే మెటీరియల్ బాగుంది, లుక్ కూడా జస్ట్ ఇలా పట్టుకుంటే కరెక్ట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది, క్లాసీగా. సో వాట్ ఇది కూడా. అండ్ దాని కాంబో వచ్చేసి స్కై బ్లూ. ఆల్రెడీ నా దగ్గర స్కై బ్లూ ఉంది, కానీ ఎందుకు పెట్టానంటే మెటీరియల్ వేరు, డిజైన్ వేరు కదా, అందుకని పెట్టేస్తాను. నాకు లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. అఫ్ కోర్స్ డార్క్ కలర్స్ కూడా బాగుంటాయి, బట్ లైట్ ఇంకా బాగుంటాయి అనమాట. ఇది కూడా సేమే కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది ప్యూర్ కాటన్. నాకు కాటన్, స్పెషల్లీ నాకు అస్సలు కాటన్ మెటీరియల్ అంటే అస్సలు నచ్చదు. ఐ డోంట్ నో వై, అస్సలు నచ్చదు. ఇది నిలబడుతుంది, అసలు కాటన్ ఎలా వేసుకుంటారు. నాకు నచ్చదు. బట్ ఓకే, షూట్స్ కోసం కదా అని తీసుకో. 40 ఇది సైజు, నేను నిలబెట్టేనా చూసుకోకుండా. అందుకే ఎంత ఉంది ఇది. అంబికాలు ఇద్దరు దొరుకుతారు ఇందులో. సో యా, ఇంకేం కలిసి మీరు కూడా వెయిట్ చేసి చేస్తాను, చూసేయండి. సో యా, ఇది కూడా సేమ్ లూజ్ ఉంది. ఇది 40 ఖచ్చితంగా. చాలా సైజ్ చెయ్యాలి. సైజ్ చేసే వరకు వేసుకోలేను, ఎందుకంటే పర్లేదు కొంచెం లూజ్ ఉన్నా అనుకోవడానికి. ఇది కొంచెం లూజ్ కాదు, నైట్ ఇలా ఉంది. అంత లూజ్ ఉంది అనమాట. మనకు నైట్ వేసుకునే అలవాటే లేదు. నేను టీ షర్ట్లు వేసుకుంటాను, అవి లూజ్ గా ఉన్నా కానీ స్కిన్ కి అంటుకుంటాయి అనమాట. అలాంటివి వేసుకుంటాను. ఇంత లూజ్ మనం వేసుకోం, చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాంబో కుర్తీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక్కటే స్పెషల్ గా ఉంది యాక్చువల్లీ. సి, రిబ్బన్ తోటి కట్టేసి ఉంది. రెండు కుర్తీస్ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఉందన్నమాట. నైస్ వన్. ఓ, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది సేమ్ మోడల్ అనమాట, బట్ ఏంటంటే కలర్స్ వేరే. ప్యాకింగ్ ఓపెన్ చేసా. ఫస్ట్ రైట్ చూసేదా, నేను ఇది అసలు ఓపెన్ చేసలేదు అని చెయ్యలేదు, జస్ట్ చూసాను అంతే. ఇది కూడా మీడియమే, అన్ని మీడియమే, స్మాల్ సైజ్ లైన్ ఉంటాయి కదా. ఇది టోటల్ ప్లెయిన్ అనమాట, పెద్ద డిజైన్ అది ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటివి వేసుకుంటున్నారు కదా అందరూ, అందుకనే తీసుకున్నాను. చిన్న టెసల్ ఇచ్చాడు, చిన్న డాట్ టైప్ ఉంది స్టోన్స్ ది, దానికి టెసల్ ఉంది. మిగతాదంతా కూడా ప్లెయిన్, నథింగ్ అనమాట. అంటే ఈ లైన్ బార్డర్ ఉందని, బార్డర్ కాదు, లైన్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న డాట్స్ లాగా, లైక్ దిస్ అలా ఉన్నాయి. అంటే ఇందులో పెద్ద ఏమీ లేదు, బట్ వేసుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. దీని మీద వైట్ లెగ్గిన్, వైట్ చిన్ని వద్దు, అన్నిటికి వైట్ వేసుకుంటాను. బ్లాక్ లెగ్గిన్ అండ్ బ్లాక్ చిన్ని వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. సో బాగుంటుంది, బట్ వైట్ అయితే బాగానే ఉంటుంది. నేను బ్లాక్ వేసుకుంటాను. అన్నిటికి వైట్ వైట్ వైట్, దీనికి కూడా వైట్ వేసాను, ఎందుకంటే గ్రీన్ చిన్ని కనిపించింది కానీ గ్రీన్ లెగ్గింగ్ కనిపించలేదు. మొత్తం నెత్తుకొని ఎక్కడ పెడతాను, నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఏది ఒక చోట ఉంటుంది ముందే నెత్తుకోవాలి ప్రతిసారి. సో యా, ఇది కూడా వెయిట్ చేసి చూపించేస్తాను. ఇంకేం కలిసి చూసేయండి. ఓ మై గాడ్, ఇది సూపర్ ఉంది అనమాట. ఐఎమ్ స్పీచ్లెస్. ఇది మెటీరియల్ కాదు, ఇది ఇంకే లూజ్ కూడా నాకు మరీ అంత ఎక్కువ లూజ్ లేదు, కాబట్టి కొంచెం సైజ్ చేస్తే సరిపోతుంది. కొంచెం జస్ట్ ఇలా ఉంటే నాకు
అమేజింగ్ ఉంటది అనమాట. చాలా క్లాసీగా ఉంది. నేను అవన్నీ ఏదో ఒక డిజైన్ వచ్చింది. ఏ డిజైన్ లేకుండా ఇది ఇంత క్లాసీగా ఉందంటే చాలా చాలా వర్త్ ఇట్ అనమాట. అండ్ ఇది చాలా తక్కువ రేట్ కూడా. సో సూపర్బ్! నాకు చాలా నచ్చాయి మీ ప్రొడక్ట్స్ అన్ని కూడా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ సేమ్ ఇదే. అండ్ బ్లాక్. ఐ లవ్ బ్లాక్. నాకు చాలా చాలా ఇష్టం బ్లాక్. కానీ నాకు బ్లాకే తక్కువ డ్రెస్లు ఉంటాయి. ఎందుకంటే మా అమ్మ తీసుకొని ఎవరు దిష్టి తగిలేస్తది నీకు అని. సో ఇది కూడా సేమ్, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఆ బ్రౌన్ దాని కోసం చెప్పాను కదా. సేమ్ ఇది కూడా అదే మెటీరియల్. అండ్ మెటీరియల్ కోసం దానికి చెప్పలేదు కదా. ఇది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్. రేట్ చాలా తక్కువ. బట్ లుక్ అయితే మాత్రం అదిరిపోతుంది. దీనికైతే ఖచ్చితంగా వైట్ లెగ్గింగ్, వైట్ చున్నీనే వేసుకోవాలి. అలాగే బాగుంటుంది. ఎస్. సో ఇంకేం కలిసి ఇది కూడా వెయిట్ చేసి చూపించేస్తాను, చూసేయండి. సూపర్! చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్ బ్లాక్. అండ్ ఇది ఎంత బాగుందంటే నేను మాట్లాడలేదు. వేర్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. నేను యాక్చువల్లీ లోపల కాస్ట్యూమ్ ఉంది, ఆ కాస్ట్యూమ్ మీద వేర్ చేస్తున్నాను. అన్ని కూడా అన్ని కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు బాగా లూజ్ గా కనిపిస్తున్నాయి. ఇది లోపల కాస్ట్యూమ్ ఉండడం వల్ల అంత లూజ్ లేదు. అండ్ సూపర్ ఉందన్నమాట. అసలు బ్లాక్ యూనివర్సల్ కలర్ మాత్రమే కాదు, తెల్లగా ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది కదా. నాకు చాలా ఇష్టం అందుకని బ్లాక్ అంటే. ఎస్. ఆల్రెడీ ఒక ముందున్న బ్లాక్ మీషో నుండి తీసుకున్నది అనుకుంటా. యా, ఎస్. మీషో నుండి తీసుకున్న బ్లాక్ టాప్ ఉంది కదా, ఇది వాడి వాడి చిరిగిపోయే లెవెల్లో చేసేసాను దాన్ని. దానికి కలర్ అంటే పైన ప్రింట్ ఉంటది, ఆ ప్రింట్ కలర్ పోతుంది అనమాట, ఫేడ్ అయిపోతుంది. అంత అలా వాడేసాను. సో అది ఇంకా షూట్కి వాడడానికి పని అవ్వదు. ఎందుకంటే చాలా షూట్కి అరౌండ్ 4 షూట్స్ కి వాడాను అనమాట. 4 షూట్స్ కి ఒకటే కాస్ట్యూమ్ వాడకూడదు. ఇంకా వరస్ట్ ఏంటంటే ఒకటే ఛానల్ లో 2 షార్ట్ ఫిల్మ్స్ కి వాడాను. ఒకటి ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఒకటి రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే అలాగే ఉంటది అనమాట. సో యా, ఇవి చాలా చాలా బాగున్నాయి. సో యా, ఈ రోజు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీ బాగానే ఉంది. నాకు 2 కాదు, ఒక ప్రోడక్ట్ మాత్రమే, ఒక కుర్తీ మాత్రమే డిఫరెంట్ కలర్ వచ్చింది. బట్ మిగతా అన్ని సేమ్. క్లాత్ కూడా ఆ రేట్ కి చాలా బెటర్ అనమాట. నేను మొన్నే తీసుకున్నాను వైజాగ్ షూట్ కి వెళ్ళినప్పుడు. అది 350 పెట్టి తీసుకున్నాను. ఆ క్లాత్ వీటికన్నా బెటర్ ఏం కాదు. అది కూడా అలాగే ఏడ్చింది. బయట పెద్ద షాప్ లో తీసుకున్నది కూడా పింక్ తీసుకున్నాను అనమాట. ఇది రేట్ కి చాలా బెటర్. నాకు రేట్స్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ మెన్షన్ చేస్తాను. యా, ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు హాల్ ఫినిష్ అయిపోయింది. షాప్ సైడ్ నుండి నేను షూట్లకి వేసుకునే కాస్ట్యూమ్స్ అయితే నేను మాక్సిమం షాప్ సైడ్ నుండి తీసుకుందాం ఫిక్స్ అయ్యాను. అంటే చాలా బాగున్నాయి కుర్తీస్, అవన్నీ కాంబో అవ్వచ్చు, సేమ్ లాగా వచ్చినా కానీ అవి బాగున్నాయి అనమాట. బాగున్నాయి కాబట్టి నా షూట్ కూడా ఎక్కువ వాడినా కాబట్టి నాకు ఇది చాలా యూస్ఫుల్ అనమాట. షాప్ సైడ్ నుండి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా, ప్రొడక్ట్స్ కాదు కుర్తీస్ మెయిన్లీ. అండ్ ఇంకా నేను మీషో హాల్ కూడా చేయాలి, అది ఇప్పుడు చేయను ఎందుకంటే స్టోరేజ్ లేదు. నేను వీడియోస్ ఎడిట్ చేయట్లేదు, చాలా బద్ధకం వచ్చేసింది నాకు. సో ఈ రోజు హాల్ ఫినిష్ అయిపోయింది, ఇక్కడితో ఫినిష్ చేద్దాం వీడియో కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.